ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నది ఏ ఎమ్మెల్యే ఇంటికో లేకపోతే కనుక అత్యంత ముఖ్యమైన అతిథి ఇంటికో ఉన్నటువంటి సెక్యూరిటీ అనుకుంటే పొరపాటే. అవును, ఇప్పుడు చెప్పబోయే సెక్యూరిటీ అసాధారణమైనటువంటి భద్రత ఒక మామిడి తోట కల్పిస్తుంది. అవును, జర్మన్ షెపర్డ్ కుక్కలు, 24 గంటల పాటు పహారా కాసే కార్మికులు, అలాగే ఎప్పుడు 360 డిగ్రీల చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు. అవును, ఒక మామిడి తోటకు కల్పిస్తున్నటువంటి భద్రత. ఈ మామిడి పండు కొనాలు అంటే సాధారణ వ్యక్తి అసాధ్యం అన్నమాట. ఎందుకంటే ఒక్క మామిడి పండు ధర దాదాపు 2.5 లక్షలు. ఒకవేళ తినాలి అని అనుకుంటే మధ్యతరగతి కుటుంబకుడు ఖచ్చితంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మాత్రమే కొనగలడు, తప్ప వేరే మార్గం లేదు. అవును, లేదా కోట్లకు కోట్ల ఆస్తి ఉంటే తప్ప ఇటువంటి మామిడి పండ్లు కొని తినలేని పరిస్థితి. ఇంతకు అసలు ఈ మామిడి పండ్లకు, ఈ మామిడి తోటకు ఎందుకంత ప్రత్యేకతో ఈ కథలో చూద్దాం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలోని హిటానా గ్రామంలో ఉన్న మామిడి తోట ఇప్పుడు వార్తల్లో సెన్సేషన్గా నిలిచింది. ఎక్కడ చూసినా సరే ఈ మామిడి తోట గురించే చర్చ. దానికి కారణం ఈ మామిడి తోటలో పండిస్తున్నటువంటి మామిడి కాయలకు ఉన్నటువంటి ప్రత్యేకతే. ఒక్కొక్క పండు ధర 2.5 లక్షలు. 5 రకాల మామిడి పండ్లను ఈ తోటలో పండిస్తున్నారు. ఈ మామిడి పండు విషయానికి వస్తే అత్యంత ఖరీదైన పండుగాను, అలాగే జపాన్కు చెందిన ఈ మియాజాకి మామిడి పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా పరిగణిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కిలోకు దాదాపు 2.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఈ పండు కొనాలి అంటే లోన్ తీసుకోవాల్సిందే. అవును, ఈ మియాజాకి మామిడి పండ్ల కోసం తమ యజమానులు వాటికి కల్పిస్తున్న రక్షణ భద్రతా వలయం Z+ కేటగిరీని మించి ఉంటుంది. జర్మన్ షెపర్డ్ కుక్కలు, 24 గంటల పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ, అలాగే ఎప్పుడు రాత్రి పగలు అనకుండా కూడాను 3 షిఫ్ట్లలో కూడాను నిరంతరం పహారా కాసే కార్మికులు. ప్రతి మామిడి పండుని కూడా ఖచ్చితంగాను క్షుణ్ణంగాను ఎంతో భద్రతగా కాపాడుతూ వస్తుంటారన్నమాట. అలాగే ఈ తోట వివరాలకు ఒకసారి చూస్తే, మహాకాల్ హైబ్రిడ్ మామిడి తోట పేరుతో ఉన్న ఈ తోట 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 1000 చెట్లు ఉంటాయి. 1000 చెట్లకు కూడాను 5 రకాల మామిడి పండ్లను పండిస్తూ ఉంటారు. ప్రత్యేక రక్షణ. మామిడి పండ్లను పీడల నుండి, అలాగే రకరకాల కీటకాల నుంచి రక్షిస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించి ఎటువంటి కెమికల్స్ వాడరనమాట. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోనే ఈ చెట్లను పెంచుతారు. అలాగే మామిడి పండు పూత వచ్చిన దగ్గర నుంచి దానిని కోసి మార్కెట్ చేసే వరకు కూడా అత్యంత రక్షణ వలయంలో ఈ మామిడి చెట్లు పెరుగుతుంటాయి. అందుకనే ఈ మామిడి తోట ఇప్పుడు వార్తల్లో నిలిచింది. మొత్తానికి మామిడి తోట చర్చనీయాంశమైనప్పటికీ కూడాను, మామిడి తోటలో పండే పళ్ళు సాధారణమైన అనిపించినప్పటికీ కూడా ఈ తోటకు, అక్కడ పండించే పండ్లకు కల్పించే Z+ కేటగిరీ భద్రతే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విన్నటువంటి నెటిజన్లు కూడా అంత ఖరీదైన పండ్లకు ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఎలా అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా సరే ఈ మామిడి తోటలో మామిడి పండ్లు పండడం సాధారణ విషయం అయినప్పటికీ కూడా మామిడి తోటకి Z+ కేటగిరీ భద్రతను కల్పించడం మాత్రం పెద్ద విశేషం.